నమస్తే, వెల్కమ్ టు 19 న్యూస్. నేను మీ శేఖర్. మీడియా రంగంలో యువత రాణించినప్పుడే సమాజంలో మార్పులు సాధ్యమవుతాయని TUWJH 143 రాష్ట్ర సహాయ కార్యదర్శి సీనియర్ జర్నలిస్ట్ అబ్దుల్లా ఖాన్ అన్నారు. గురువారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని 19 టీవీ కార్యాలయంలో ఆ టీవీ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 19 టీవీని స్థాపించి 6 ఏళ్లుగా ఒక టీవీ ఛానల్ నడపడం పట్ల 19 టీవీ CEO శేఖర్ను అభినందించారు. మీడియా రంగంలో యువత రాణించినప్పుడే సమాజంలో మార్పులు సాధ్యమవుతాయన్నారు. చిన్న వయసులో శేఖర్ 19 టీవీ అనే కేబుల్ ఛానల్ను స్థాపించి రాణిస్తూ ఉండడం అభినందనీయమన్నారు. ఒక కేబుల్ న్యూస్ టీవీని నిర్వహించడం అంటే శ్రమతో కూడుకున్న అంశమన్నారు. ఎప్పటికప్పుడు శాటిలైట్ ఛానళ్లకు సమానంగా వార్తలను అందిస్తూ సొంతంగా స్టూడియోను ఏర్పాటు చేసుకొని వార్తలు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ TUWJH 143 జాతీయ నాయకుడు జెమిని సురేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు 6 టీవీ శ్రీను, జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖరరావు, జిల్లా కార్యదర్శి రాజేష్ గౌడ్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ ప్రదీప్లతో పాటు సీనియర్ జర్నలిస్టులు రామ్ లక్ష్మణ్, అహ్మదుల్లా ఖాన్, MD సాదిక్, కుర్మయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తీవ్రంగా మారినటువంటి మీడియా రంగంలో స్థానికంగా జిల్లా కేంద్రంలో ఒక సొంతంగా ఛానల్ని ప్రారంభించి దాదాపు 6 సంవత్సరాల నుంచి దాన్ని కంటిన్యూ చేయడం అనేది చాలా ఆర్డిల్స్ అనేకంగా దాటుకుంటూ రావడం అనేది జరుగుతుంది. ఈ మీడియా రంగంలో నార్కల్ జిల్లా కేంద్రంలో బ్రహ్మాండంగా ఒక 19 టీవీ ఛానల్ని ఏర్పాటు చేసి దాన్ని రన్నింగ్ చేయడం అనేది తమ్ముడు శేఖర్కి చిన్న వయసులో తమ్ముడు శేఖర్ ఆ విధమైన సాహసం చేసింది. అతనికి మీడియా రంగం తరఫున బాగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. 6వ వసంతాలు పూర్తి చేసుకోవడం అంటే ప్రతి నెల నష్టం వస్తుంటుంది, కానీ దాన్ని అధిగమించి కూడా మీడియా మీద తమ్ముడుకున్నటువంటి అభిమానం మీడియా రంగంలో రాణించాలని దుఃఖంతో ఈరోజు ఈ విధంగా కొనసాగించడం అనేది మా అందరికీ నాగర్ కర్నూలు జిల్లా జర్నలిస్టులందరూ కూడా గర్వకారణం.